హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక చిన్ని మాట, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అక్కతో కలిసి అక్క నేర్పించిన హోమ్ మేడ్ ఫినైల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా. ఎటువంటి కెమికల్స్ కలపకుండా ప్యూర్ నేచురల్గా ఉండే ఫ్లోర్ క్లీనర్ని తెలుసుకుందామా. మిక్సీ జార్లో శుభ్రంగా కడిగిన వేపాకు, అలానే నిమ్మతొన్నలు, కొంచెం ఉప్పు, రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చాలు వేస్ట్ అని ఇంకా మిక్సీలో మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి. మొత్తం పిండేసిన తర్వాత తీసి పడేయాలి. వాటర్ బాయిల్ అవ్వాలి. కింద పెట్టిన మళ్ళీ పొంగి వస్తుంది కదా. లెమన్ ఫ్లేవర్ ఫుల్గా వస్తుందా, ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇది కర్పూరం ఇదంతా వేస్తాం కదా, ఇంట్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం బాయిలింగ్ రావాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అంటే వేసేటప్పుడేమో పొంగి వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టేసి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? 10 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో బాగా రోలింగ్ బాయిలింగ్ రావాలన్నమాట. ఓకే, బాగా మరుగుతాయి కదా, అలా వస్తే ఎందుకంటే నిల్వ ఉండాలి కదా, అందుకోసం మనం అంతసేపు బాయిల్ చేయడం అన్నమాట. ఈ పచ్చి వేపాకు, పచ్చి లెమన్ వేస్తాం కదా, అది బాయిల్ అవడం కోసం బాగా మరగనివ్వాలి, నిల్వ ఉండడం కోసం అన్నమాట. మనం ఇలా ఒకసారి వేసుకుంటే 1 or 2 months వాడుకోవచ్చు. ఓకే, ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. చాలు, చిన్న క్వాంటిటీ. మనం ఎంత ఇప్పుడు మనం వాడుకునే ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి కదా, లైజాల్ అవి ఎలా వేసుకుంటాం, ఇది కూడా సేమ్ అంతే, కానీ వాటికంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు దాంట్లో ఏం కలుపుతారో మనకు తెలియదు. ఇదేంటంటే మన చేతులతో మనం చేసుకుంటాం అనమాట, ఆర్గానిక్ అనమాట ఇది. కాబట్టి పిల్లలు ఫ్లోర్ మీద ఆడుకున్నా అట్లా ఏమి ఎఫెక్ట్ ఉండదు అనమాట. పొంగి వస్తుంటే సిమ్లో పెట్టుకోవాలి. పర్లే, ఏమవదు. బాగా మరగనిచ్చేసి దించేసుకుందాం. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఏంటి, మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఉన్నవే కదా. కళ్ళుప్పు, వేప, అలాగే లెమన్, ఇవన్నీ ఏంటంటే బ్యాక్టీరియాని క్లీన్ చేస్తాయి. మంచి అరోమా కూడా ఉంటది, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అవును, కాబట్టి ఇరిటేటింగ్ అనిపించదు అనమాట. ఓకే, బాయిల్ అవుతున్నా కూడా లెమన్ స్మెల్ బాగుంది వస్తుంది. ఇంకా అన్ని వేస్తే ఇంకా బాగుంటుంది. చక్కగా మనం ఒక చిన్న మూత వేసుకొని ఇలాంతా క్లీన్ చేసుకున్నామంటే పని అంతా అయిపోయిన తర్వాత మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఎయిర్ ఫ్రెష్లు అవన్నీ వాడకుండా ఇదే అన్నిటికీ సరిపోతుంది అనమాట. చూసా అలా బాయిల్ అవుతుంది కదా, కొంచెంసేపు అలా బాయిల్ చేస్తే మనకి ఆ పచ్చిదనం అంతా పోతుంది అనమాట, నిల్వ ఉంటది. ఒకవేళ మనం సరిగా బాయిల్ చేయలేదు అనుకో
కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది కొద్ది రోజులకి. ఓకే. అందుకని మనం మంచిగా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా బాయిల్ చేస్తే 2 months వరకు అయినా 2 months వరకు ఏం పాడవదు. ఇంట్లో మనం వేసింది అన్ని ఏంటంటే నిల్వ ఉండడానికి ఉప్పు వేసాము, కళ్ళుప్పు, అలాగే లెమన్ వేసాము, వేపాకు, ఫ్రేగ్రెన్స్ కోసం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కదా. అవును. సో ఇది మనం చక్కగా బాయిల్ చేసుకొని, ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదనుకో, ఇలా పైన ఇది రావడం, మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఒకసారి వడకట్టుకొని మళ్ళీ వడకట్టేసి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ అవసరం లేదు. ఇంకా ఒకసారి వడకట్టేసి ఆ వాటర్ లో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చల్లబరుచుకొని బాటిల్ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ బాటిల్ కూడా తడేం లేకుండా వాటర్ అవి ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లా, నార్మల్ గానే ఉంటది. ఇన్ కేస్ మీకు ఏదైనా అనుమానం ఉంటే ఒక బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, ఒక బాటిల్ ఇప్పుడు మనకి 2 bottles అవుతుంది, ఒక 1 bottle బయట పెట్టుకొని ఒక బాటిల్ వాడుకుంటూ రెండోది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ప్రాబ్లం ఉంటుంది. ఓకే. మనం స్టోర్ చేసుకున్న బాటిల్ కూడా తడి లేకుండా పొడిగా ఉంటుంది, చూసుకోవాలి అలా బాటిల్స్. మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. మనం బయట తెచ్చుకున్న ఫ్లోర్ క్లీనర్స్ లో ఏంటంటే నిల్వ ఉండడం కోసం వాళ్ళు అన్ని యాడ్ చేస్తారు కదా. అవును, వాళ్ళు కెమికల్ యాడ్ చేస్తారు నిల్వ ఉండడం కోసం. ఇలా బాయిలింగ్ వచ్చినాక ఎంతసేపు ఉంచాలి? జస్ట్ ఒక 5 minutes. 5 minutes బాగా మరిగినాయి అని మనకు తెలుస్తుంది. ఇంకా మనం ఆఫ్ చేయొచ్చు మరిగిపోయి. ఎందుకంటే మనం బాగా ఫైన్ గా పేస్ట్ చేసి స్ట్రెయిన్ చేసి కలిపాం కదా, అవి తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట, బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది మనకి. దీన్ని దించేసి కొంచెం చల్లబరుచుకుందాం. ఇది చల్లారే లోపు మిగతా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. మనం ఇది వాడుకునేటప్పుడు కూడా ఒక బాటిల్ ఇలా షేక్ చేసి కలుపుకోవాలన్నమాట, అప్పుడు అన్ని కలుస్తాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం మనం. స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెడదాం ఇది. ఓకే, అంత పట్టదు కదా? పట్టదు. దీన్ని ఆఫ్ చేసుకున్నాం. ఇదేమీ అవ్వదు. కాకపోతే ఏంటంటే మనం సరిపోయినంత, మనం 2 liters వేసుకుంటున్నాం కదా, 2 liters కి సరిపడినంత ఇంత సరిపోతుంది అనమాట. ఇది మనం మనకి ఇంత ఉండదు కదా క్వాంటిటీ, వేసుకోవచ్చు. 2 లీటర్లకి ఇంత 150 grams అట్లా. ఇప్పుడు మనం 2 liters వేస్తున్నామంటే ఒక 150 grams వేసుకుంటే కొంచెం అటు ఇటుగానే వేసుకోవచ్చు కదా. అటు ఇటుగానే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే దీన్ని బాగా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి. వేసుకుందాం. ఈ పట్టికని ఇంకొక విధంగా కూడా వాడుకోవచ్చు అండి. ఒక చిన్న టిప్ అన్నమాట ఇది. స్నానం చేసేటప్పుడు కొంచెం ఈ పౌడర్ని వాటర్లో కలుపుకొని స్నానం చేసిన, ఒక చిన్న ముక్క తీసుకొని బాడీకి స్క్రబ్ చేసుకున్నా, చిన్న చిన్న పుండ్లు, స్కిన్ డిసీజెస్ ఏమన్నా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. కొంచెం జస్ట్ పటికని తడిచేసి మనం వాటర్ పోసేసుకొని స్కిన్ మీద ఒకసారి ఆ చిన్న ముక్కతోటి అలా రుద్దేసుకున్నా, అప్పుడు తొందరగా ఆ స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి అన్నమాట. ఏమన్నా పుండ్లు, గాయాలు అలాంటివి ఏమన్నా ఉంటే, పుండ్లు అంటే ఏదైనా బ్యాక్టీరియా వల్ల వస్తాయి చూసారా, అవి తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఈ ఆయుర్వేదంలో వాడతారు ఈ పట్టికని. పౌడర్ అయిపోయింది కదా. పౌడర్ అయిపోయింది కదా, దీన్ని పక్కకు తీసుకున్నాం. తీసుకొని ఇంకా కొంచెం ఉంది, కొంచెం ఇంకా కొంచెం పలుకులు ఉన్నాయి, ఇంకా కూడా మనం కరిగిపోతుంది. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి కలరా ఉండలు, నాప్కిన్ బాల్స్ అంటాం కదా, వీటిని కూడా పౌడర్ చేసుకున్నాం. ఇవి కూడా ఇన్ని అనే క్వాంటిటీ ఉంది. ఒకటి ఫ్లేవర్ కోసం ఏం పర్వాలా, 1 2 ఎక్కువ తక్కువ వేసుకున్నా ఏం అవ్వదు. ఎందుకంటే ఇవి మనం ఫ్లేవర్ కోసం వేసుకుంటాం, మన ఫ్లోర్ క్లీనర్ మంచి ఫ్లేవర్ రావడం కోసం అన్నమాట. ఒకటి అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. సుమారుగా ఒక 2 liters కి ఒక 4 5 4 వేసుకుంటే సరిపోతుంది.
ఒకటి ఎక్కువ అంటే ఒకటి ఎక్కువైనా ఇబ్బంది లేదు, ఏం ఎక్కువ అవ్వదు, తక్కువైనా తక్కువైనా పర్వాలేదు. కాకపోతే కొంచెం స్మెల్ తగ్గిద్ది అనమాట. ఓకే 6 వరకైనా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, 5 to 6 వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం ఈ కర్పూరం వేసుకున్నాం. కర్పూరం కూడా యాంటీ బ్యాక్టీరియల్, దీంట్లో మంచి మనకి ఏంటంటే ఆయుర్వేదంలో చాలా వాడతారు కదా, ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది. ఓకే, మన హౌస్ లో ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక్కోసారి ఫామ్ అవుతూ ఉంటది కదా, మనకు తెలియకుండానే. ఇట్లా మనం ఇవన్నీ యాడ్ చేసుకుని రోజు తుడుస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే, కూడా ఒక సుమారుగా ఒక 20 వరకు వేసుకోవచ్చు. అవసరం లేదు, 20 లేదు, మనం ఒక 10 వేసాము. ఒక 10 మీరు ముద్ద కర్పూరం వాడుకుంటే ఇంకా బాగుంటది. మనం ఏది అందుబాటులో ఉంటే అది. ఓకే, ముద్ద కర్పూరం అయినా పర్వాలేదు, కర్పూరం బిళ్ళనైనా పర్వాలేదు. ఓకే, ఇలా చక్కగా అంతా పౌడర్ చేసేసుకొని ఇది కొంచెం వేడిగా ఉండగానే మనం ఇది కలిపేసుకుంటే మనకి ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం, పౌడర్ అయింది. కలిసే వరకు మనం దాన్ని కొంచెం మనం ఇది పౌడర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాం. మంచి బాగా అదే ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. మనకి కలరా ఉండలో కర్పూరం మంచి స్మెల్ వస్తుంది. అలానే నిమ్మకాయ, అలాగే కొంచెం సోడా ఉప్పు అనమాట, మురికంతా తీసేయడం కోసం కొంచెం సోడా ఉప్పు వేసుకుందాం మనం. సుమారుగా 2 స్పూన్లు, జస్ట్ ఒక 2 స్పూన్లు చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం కళ్ళుప్పు వేసాం కదా. ఇది చక్కగా ఇలా కలబెట్టుకుంటే మొత్తం కలిసిపోతాయి అన్నమాట. మనం ఇది ఈ పొంగ ఆరిపోయే వరకు కొంచెం వేడి మీద వేసామనుకో త్వరగా కరిగిపోతాయి. మనం ఇలా కలుపుకుందాం ఆరిపోయే వరకు. మనకు అట్లా వేడి మీద వేసుకుంటేనే సోడా ఉప్పు కూడా అలా పొంగి వస్తుంది, ఆరిపోతే రాదు కదా. అంటే మరీ బాయిల్ అయ్యేటప్పుడు కాదు, కొంచెం ఆ బాయిలింగ్ అనేది కొంచెం ఆరిపోయిన తర్వాత చల్లారాక ఈలోపు మనం ఇదంతా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకునే లోపు కొంచెం చల్లారుతుంది. మనం ఆ వేడి మీద వేసామనుకో చక్కగా ఇదేంటంటే కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం వేసిన చూసారా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ పౌడర్ అంతా కరిగిపోయింది. దీనిలో ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం మనం ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. ఓకే, రోజ్ వాటర్. ఇది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మన ఇష్టం. ఇది ఎంతంటే మనం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం. ఓకే, 2 లీటర్స్ వేస్తున్నాం కదా, 2 టేబుల్ స్పూన్. ఓకే ఓకే, 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాం, సరిపోతుంది. ఇప్పుడు ఎలా వస్తుంది స్మెల్ ఒకసారి చూడు, బాగుంది స్మెల్. అన్ని తెలుస్తున్నాయి, లెమన్, కర్పూరం, ఎక్కడ మనకి ఎక్కడ ఏమి ఒక చిన్న ఉండలు కానీ ఏం లేదు చూసారా, చాలా క్లియర్గా ఉంది. దీన్ని మనం ఇంకా చల్లార్చుకొని బాటిల్లో పోసి స్టోర్ చేసుకొని రోజు వాడుకోవచ్చు. ఇంకా అంతగా ఏమైనా ఇంకొకసారి డౌట్ ఉంటే ఇంకొకసారి ఫిల్టర్ చేసేసి బాటిల్ స్టోర్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత. అవసరం ఉండదు అసలు. మేబీ ఏదన్నా ఇంకా మీకు ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా ఈ చివర, ఈ చిన్న ఈ ఫైన్ పార్టికల్స్ మీకు అసలు వద్దు అనుకుంటే ఒక పల్చటి క్లాత్ లో మీరు స్ట్రెయిన్ చేసుకొని ఇంకా బాటిల్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకున్నాక ఏంటంటే డైలీ మీరు వాడుకునేటప్పుడు బాటిల్ ఒకసారి షేక్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఫ్లోర్ క్లీనర్ రెడీ. స్మెల్ మాత్రం ఫుల్ గా బాగుంది. ఈ ఫ్లోర్ క్లీనర్ ఏంటంటే అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో కొంచెం రోజ్ వాటర్ ఉంటుంది, సోడా ఉప్పు ఉంటుంది, మనం నిమ్మకాయలు తీసుకొచ్చుకొని రసం తీసుకుంటాం కదా, ఆ డిప్పలు మిగిలిపోతాయి నిమ్మకాయ తొక్కలు, వాటిని వేస్ట్ చేయకుండా మనం ఇలాంటి ఫ్లోర్ క్లీనర్స్, వేపాకు మనకి ఈజీగా దొరికిపోతుంది. మన ఇంట్లో కర్పూరం దేవుడి దగ్గర వాడతాం కదా, అది ఈజీగా ఉంటది. ఈ
ఇది మనకి ఇది ఉంది చూసారా, పట్టిక. ఇది కూడా మనం ఇంట్లో ఉంచుకుంటే అన్నిటికీ పని చేస్తుంది అనమాట. మనం దిష్టికి ఇంటికి కట్టుకుంటాము. దీంట్లో ఇదేంటంటే మంచి ఫిల్టరేజ్ అనమాట. ఇప్పుడు ఈ వాటర్ ని మంచిగా ఫిల్టర్ చేస్తుంది అనమాట ఇది. అందుకని ఇది కొంచెం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిగా ఉంటది ఇది. కాబట్టి ఇది కొంచెం అన్ని మన ఇంట్లో దొరికేటివి అన్నమాట. అన్ని ఇంట్లో ఉండయి. ఇంకేమైనా లేదు అనుకుంటే ఇది ఒకటి పట్టిక ఒకటి ఇంట్లో ఉండదు. ఇంట్లో ఉండవు. ఆల్మోస్ట్ అందరికి ఉండొచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక 2 లీటర్స్ అనుకున్నాం. మనం బయట కొనుక్కుంటే లీటర్ ఒక 50-60 తక్కువ లేదు కదా. అవును. మీకు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఒక 50 రూపీస్ లో అయిపోతుంది. మీరు ఒకవేళ అన్ని తెచ్చుకున్నా సరే ఒక 50 రూపీస్ లో అయిపోతుంది. ప్లస్ ఏంటంటే కెమికల్ లేనివి కదా. అవును. మన హెల్త్ కి చాలా మంచిది. ఇంట్లో పిల్లలు ఫ్లోర్ మీద ఆడుకున్నా, లేకపోతే మనం అన్ని ఏంటంటే స్మెల్ కోసం ఒకటి, క్లీనింగ్ కోసం ఒకటి, ఇన్ని రకాలు పడతాం కదా. అవి ఏమి లేకుండా ఇది ఒక్కటి క్లీన్ చేసుకుంటే ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తాను. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్లోర్ క్లీనర్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకోవాలి కదా ప్యూర్ న్యాచురల్గా ఉండే ఫ్లోర్ క్లీనర్ని. అందుకోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.